హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ స్టిక్కరింగ్స్. చాలా మంది ఇది యూట్యూబ్లో పెడుతున్నాం కదా, స్టిక్కర్ ప్రింట్, ప్లాస్టిక్ ప్రింట్ అని. సో స్టిక్కర్ ప్రింట్ అంటే ఏంటి, ప్లాస్టిక్ ప్రింట్ ఏంటి అని చెప్పేసి చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. ఆ, దానికోసం వీడియో చేశాను. ఇది వచ్చేసి స్టిక్కర్ ప్రింట్. ఆల్ ఏంటంటే కాయిన్ కట్ చేస్తాం, కాయిన్ మీద స్టిక్కర్ అంటిస్తాం. ఇది స్టిక్కర్ ప్రింట్. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ప్రింట్. కాయిన్ ఉంటుంది, డైరెక్ట్గా ప్రింట్ వేస్తాం దీని మీద. దీనికి వేరియేషన్ ఏంటంటే ఎంతో అలా ఉంటాయి, కానీ ఈ ప్రింట్ ఏంటంటే ఎక్కువ తడిసిన ఎండలో ఉన్న గమ్ములు షేడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఈ మధ్యన ఏం చేస్తానంటే ప్రింట్లు వేరే వాళ్ళు లేదంటే చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటారు కదా, హీరోలు ఫోటోలు కాబట్టి కొంచెం ఇది చూసి ఇది లాగేస్తున్నారు. ఇది ప్రింట్ వచ్చేసి ఇది ఈజీగా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం వైట్ కలర్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ మనం వేసుకోవడానికి ఒకసారి తిరుగుద్ది, ఒకసారి లేకపోతే బోర్డు పాడైపోయినట్టు. ఇది వచ్చేటప్పటికి ప్లాస్టిక్ ప్రింట్. ఇది మీకు తడిసినా కడిగినా ప్రాబ్లం లేదు, ఎండ కూడా అంత ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే ఈ ప్రింట్ ప్లాస్టిక్, ఇది స్టిక్కర్ ప్రింట్ ఏంటంటే మీకు ఒక కంపెనీ చూసుకుంటే కరెక్ట్గా జాగ్రత్త వాడుకుంటే ఒక 2 months ఉంటుంది. కొంచెం ఎండ వర్షంలో అయితే మీకు 1 monthలో మొత్తం షేడ్ అయిపోతే ఒకసారి ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కొంచెం మంది అక్కడ ఊడిపోతుంటుంది కదా లైట్గా, ఏమైనా దీని మీద డస్ట్ అయినా పడితే ఇక్కడ అంటుకుంది. ఇంకా దీనికైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఇది ప్లాస్టిక్ ప్రింట్ కాబట్టి. ఇది ఏంటంటే గీకినా రాదు, వర్షంలో తడిసినా ఎండకి షేడ్ అవుతుంది. ఏంటంటే గమ్ముని షేడ్ అయినా కూడా మీకు ఒక మ్యాక్సిమం ఒక 5-6 months తర్వాత షేడ్ అవుతుంది తప్ప గమ్ముని షేడ్ అవుద్దు. ఒకరికి ఏంటంటే 1 year కూడా ఉండిపోతుంది. ఇదైతే గీకినా ఏం చేసినా పర్లేదు, అసలు రాదు కూడా. మీకు ఎంత ట్రై చేసినా డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది. ఇది ఏంటంటే మీకు యూవీ ప్రింటర్ మీద ప్రింటింగ్ చేస్తాం. ఇది ఏంటంటే ఇంపార్టెంట్ ఇంక్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తాం. దానికోసం ఏంటంటే ఇది గమ్ము షేడ్ అవుతుంది. ఇది ఏంటంటే మామూలు ఎప్సన్ ప్రింటర్ మీద ప్రింట్ వేస్తాం. దానికోసం ఏంటంటే షేడ్ అయ్యి ఉంటాయి, పైన కవర్ వేస్తాం కానీ ఏంటంటే షేడ్ అయ్యి ఉంటాయి. ఇది కూడా ప్లాస్టిక్ ప్రింట్. ఇది కూడా మీకు ఎంత గీకినా ఏం చేసినా షేడ్ అయ్యే ఛాన్స్ ఉండదు వస్తాం. ఇంకోటి ఏంటంటే ఎవరు గీకినా రాదు. ఏముంది, చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, చిన్న పిల్లలు ఏం చేస్తారు, బాగున్నాయని చెప్పి లాగేస్తారు. మీకు ఎంత లాగినా రాదు, ఎంత గీకినా ఇదే అవ్వదు. దానికోసం ఏంటంటే స్టిక్కర్ ప్రింట్, ప్లాస్టిక్ ప్రింట్కి డిఫరెన్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను కొత్త వీడియో ఇంకా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ పర్పస్ కొంచెం వల్ల వీడియో సరిగ్గా పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం వీడియోలో పెడతాను. మీకు కూడా ఏమైనా వీడియోస్ ఏ టైప్ కావాలని చెప్పి నాకు కామెంట్ చేయండి, దాన్ని బట్టి వీడియోస్ ఏ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నా దగ్గర మోడల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి అవి చూసి ఉంటాయి కదా, టైప్ కూడా నేను చేస్తూ ఉంటాను. బోర్డులు దగ్గర ఏంటంటే డిఫరెంట్ బోర్డు టైప్ కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా స్టిక్కరింగ్ షాప్ వాళ్ళకి కావాలన్నా చేస్తాం ఈ టైపు ప్లాస్టిక్ ప్రింట్. మీకు ఈ టైప్ కావాలన్నా చేస్తాం, షాప్ వాళ్ళకైనా బయట వాళ్ళకైనా. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఏమైనా కామెంట్ ఇవి చేస్తుంటే, మీకు ఫైల్స్ ఏమైనా కావాలి మేము చేసుకోలేము అంటే మీకు నేను సాటర్డే లేదంటే మండే ఎప్పుడు కుదిరితే వీడియోస్ పెడుతుంటాను. లేదు ఇవి చేసుకోలేము చెప్తే మాత్రం డైరెక్ట్గా బోర్డ్ చేసి మొత్తం మీకు షాపు, కస్టమర్ కష్టము, మీకు హోమ్ డెలివరీ చేస్తాం ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.